ఇండియా న్యూస్ వార్తలకి స్వాగతం. టీడీపీ పార్టీ దళితులపై దాడి చేసిన వైసీపీ నేతలు, నా కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా క్షమించనంటున్న సుగావాసి సుబ్రహ్మణ్యం. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామానికి చెందిన కుంభగిరి వెంకట సుబ్బయ్య తన అన్న అయిన ఎల్లయ్యను అగ్రకులాల వారు నిన్న సోమవారం వినాయక నిమజ్జన సమయంలో మా ఇండ్ల వద్ద నుండి వెళ్తారా అంటూ నిలదీయడంతో ఆ విషయాన్ని అగ్రకులాల వారిని ప్రశ్నించాడు. గత ఎన్నికలలో వెంకట సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల పని చేశాడని, తన మాట వినలేదని కక్ష పెట్టుకున్న వారు నాపై కక్ష సాధించేందుకు తామర చెరువు వద్ద అగ్రకులాలైన ప్రసాద్ రెడ్డి, వంశీరెడ్డి, కార్తిక్, రాజు, రాజశేఖర్ రెడ్డి, శివకుమార్, రాజు, సుధీర్ రాజు, శ్రీనివాసులు రాజులు విచక్షణారహితంగా దాడి చేశారు. వారి నుండి తప్పించుకుని అడవిలోని రేణింతలపై నుండి రాజంపేట మన్నూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని తలదాచుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలపడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నూరు సిఐ రామాంజనేయుడు సిబ్బంది పరామర్శించి కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం హాస్పిటల్లో ఉన్న టీడీపీ పార్టీ కార్యకర్తల్ని పరామర్శించి డాక్టర్తో, పోలీసులతో మాట్లాడి మా కార్యకర్తలపై దాడి చేసిన వాళ్లపై కేసు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి, రమణ, సుబ్బారాయుడు, మేకావారి పల్లె రమణ పరామర్శించారు. మాది రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామము. నా పేరు కుంభగిరి వెంకట సుబ్బయ్య. నేను మా అన్నను కొట్టినారని వినాయక నిమజ్జనం పోయినప్పుడు నేను అడిగిన దానికి నన్ను పట్టుకొని అందరూ కిందేసి కొట్టినారు. ఆ సెట్లో సర్కార్ సెంటర్లో నేను తప్పించుకొని అక్కడి నుంచి వచ్చినాను. కొట్టిన వాళ్ళు ప్రసాద్ రెడ్డి, కార్తీక్, రాజశేఖర, వంశీ, శివ వీళ్ళందరూ నన్ను ఘోరంగా కొట్టినారు. నేను ఉండింటే చంపేసి మళ్ళీ ఇంటికి వచ్చి మీ ఓడిని చంపేసి చెరులో వేసిన పని ఇంటికి వచ్చి మరీ చెప్పిపోయినారంట. మేమంటే చాలా చిన్న చూపుగా చూస్తారు మా ఊళ్ళో, మా గ్రామంలో. మేమంటే ఎస్సీలు అంటే మా ఓసీలకు మాత్రం చాలా చిన్న చూపుగా ఉంది. కట్టుకుంటూ నుంచి ఇట్లా వచ్చినా మళ్ళీ ఎక్కడ ఎంటపడతారని పోలీస్ స్టేషన్కి వచ్చి నేను హాస్పిటల్కి పోయి చూపించుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. రేణంతల రూట్లో వచ్చి ఇట్లా వచ్చినాను. వాళ్ళు మళ్ళీ ఎంటపడతారని నైట్ 12:30 అప్పుడు వచ్చినాను. అప్పటి నుంచి కేసు పెట్టి హాస్పిటల్లో పోయి చూపించుకున్నాను. ఇప్పుడు గ్రామంలో పోవాలన్నా భయంగా ఉన్నది, ప్రాణహాని ఉంది. వీళ్ళు మమ్మల్ని చంపేస్తాం, పొడుస్తామనేటట్టు మాట్లాడతారు. మా ఆయన పేరు ఎల్లయ్య.